నమస్తే. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబుకు రాసిన లేఖలో ఎన్డీఏ ఎంపీగా ఉన్న తేజస్వి సూర్య పార్లమెంట్లో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన మాటల్ని ప్రస్తావించారు. ఆ మాటల్ని ప్రస్తావిస్తూ వాటిని పార్లమెంటు రికార్డు నుంచి తొలగించేలా స్పీకర్ని కోరాలి అంటూ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలు విడిపోయి ప్రశాంతంగా ఉంటున్నాం. రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో చేసిన ప్రకటన తెలంగాణని అవమానించేలా ఉంది కాబట్టి ఆ ప్రకటన దానికి సంబంధించిన వ్యాఖ్యలని రికార్డు నుంచి తొలగించేలా చేయండి అంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు, ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. సో చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తేజస్వి సూర్య వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింత పెంచేలాగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వాతావరణాన్ని పాడు చేసేలాగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఇనిషియేషన్ తీసుకొని మీ కూటమికి సంబంధించిన ఎంపీ వ్యాఖ్యల్ని తొలగించేలా చర్యలు తీసుకోండి అంటూ పొన్నం ప్రభాకర్ కోరారు. సో ఇది సాధ్యమవుతుందా? చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలిసి ఈ వ్యాఖ్యలు సరైనవి కాదు, తీసుకోండి వెనక్కి అని అడుగుతారా? ఇంపాసిబుల్, సాధ్యమయ్యే పనే కాదు. నిజానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అటువంటి ప్రయత్నం చేసి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. చేయడానికి సంబంధించిన వాళ్ళకి అటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించాయి తేజస్వి వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ కోసం నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఎండె లక్ష్మణ్ లాంటి వాళ్ళు రాజీనామా చేశారు. సో తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్రను కూడా తెలంగాణ సమాజం చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంట్లో బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడాన్ని కూడా అందరం చూసాం. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకే సంబంధించిన ఒక ఎంపీ పాకిస్తాన్ భారత్ విభజనతో తెలంగాణ రాష్ట్ర విభజనని పోల్చి మాట్లాడడాన్ని తెలంగాణ బీజేపీకి సంబంధించిన నాయకులు ఖండించి ఉండాల్సింది. తెలంగాణ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని కోరి ఉండాల్సింది. సో పొన్నం ప్రభాకర్ లేఖ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాయడం కంటే తెలంగాణకు సంబంధించిన కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డికి రాసి ఉండాల్సింది. కిషన్ రెడ్డికి లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు రాసి ఇవి తెలంగాణను వ్యతిరేకించేలా ఉన్నాయి, తెలంగాణ ప్రజల పోరాటాన్ని కించపరిచేలా ఉన్నాయి కాబట్టి వీటిని వెనక్కి తీసుకునేలా మీ పార్టీ ఎంపీ పైన ఒత్తిడి తీసుకురండనో లేకపోతే వీరి వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా మీరైనా ఒత్తిడి తీసుకురండనో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వానికి లేఖ రాసి ఉంటే ఉపయోగపడేదేమో. కానీ చంద్రబాబుకు లేఖ రాయడాన్ని ఆయన ఎందుకు చంద్రబాబుకు లేఖ రాయాలనుకున్నారో, ఏం ఆశిస్తున్నారో చంద్రబాబు దగ్గర నుంచి తెలియదు. చంద్రబాబు నాయుడు తేజస్వి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ తేజస్వి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి కోరతారని పొన్నం ప్రభాకర్ ఆశించడం అతిశయోక్తి కదా, అత్యాశ అవుతుంది కదా. అతిశయోక్తి కాదు, అత్యాశ అవుతుంది కదా. పైగా చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్ది నెలల క్రితం పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాట తేజస్వి మాట్లాడిన మాటలకు దాదాపు దగ్గరగా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు. సో ఆ రాష్ట్ర విభజన అంశం పైన మళ్ళీ పార్లమెంట్లో ఇప్పుడు చర్చ జరగాలి. రాష్ట్ర విభజన జరిగిన తీరు సరైనది కాదు అంటే పార్లమెంట్ వేదిక లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడారు. సో పొన్నం ప్రభాకర్ అది కూడా మెన్షన్ చేసి ఆ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడిన మాటల్ని కూడా వెనక్కి తీసుకునేలా కోరండి. లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించినట్లుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదంటూ పార్లమెంట్ వేదిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడితే ఖండించిన చంద్రబాబు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని కోరని చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ఎంపీ పక్క రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి ఉంటుందా? అందుకే అది పొన్నం ప్రభాకర్ అత్యాశ అనిపించింది. పైగా పొన్నం ప్రభాకర్ చంద్రబాబుకు రాసిన లేఖలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ఉండాల్సింది. మీ ఎంపీ మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకునేలా చేయండి, మీ ఎంపీ వ్యాఖ్యల్ని కూడా పార్లమెంట్ రికార్డు నుంచి తొలగించేలా చేయండి అనేది కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. సో ఏం ఆశించి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారో కానీ పొన్నం ప్రభాకర్ రాసిన లేఖ ఓ పేపర్ దండగ తప్ప ఏమాత్రం ఉపయోగం లేనిదిగానే కనపడుతుంది.